ప్రైజ్ ది లార్డ్. మరొకసారి ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు చేతి పనుల మీద మనకి అధికారం ఇచ్చి ఉన్నాడని రాయబడింది. నిజంగా దేవుడు చేసిన ఈ సృష్టి ఇది, దేవుడు చేసిన చేతి పని ఇది. మనం ఈ రోజున చెట్లు కానీ, గాలి కానీ, లేదంటే ఈ పక్షులు కానీ, మృగాలు కానీ, సముద్ర జలాలు కానీ, వీటన్నిటి మీద మనం ఏలుబడి చేస్తున్నామంటే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. కొన్నిసార్లు చూడండి, కొద్దిమంది వ్యక్తులు పులుల్ని ఆపరేట్ చేస్తారు, మరి సింహాలను ఆపరేట్ చేస్తారు, పాముల్ని కంట్రోల్ చేస్తారు. ఇవన్నీ విషసర్పాలే, హాని కలిగించేవి కావచ్చు, హాని కలిగించే మృగాలు కావచ్చు. కానీ మానవుడు వీటిని ఏలుబడి చేస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఈ రోజున ఈ ప్రకృతిని కూడా మనం అనుభవిస్తున్నాం. ఈ చెట్లు, గాలి, నదులు, కొండలు, లోయలు, ఈ పంటలు, ఈ భూమి, ఈ యొక్క ప్రతీది కూడా దేవుడు మన కోసం కలగజేసి మనకి వీటి మీద అధికారాన్ని ఇచ్చాడు. మరి వీటిని మనం అనుభవిస్తున్నాం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.